హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఉగాది సందర్భంగా 6 రకాల మన తెలుగువారి స్పెషల్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈ నూతన సంవత్సరం మీకు అలాగే నాకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. పండగ అంటేనే అందరికీ స్పెషల్ రోజు కదా. స్పెషల్ రోజున స్పెషల్ రెసిపీస్ చేయకపోతే ఎలా చెప్పండి. సో అందుకని ఈరోజు రుచికరమైన నోరూరించే పండగ స్పెషల్ రెసిపీస్ని క్విక్గా ఒకదాని తర్వాత ఒకటి చూసేయండి. ఫస్ట్ ఈ పూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. మరొక గిన్నెలో 1.25 కప్పు బియ్యాన్ని వేసుకోండి. 1కి 1.25 కొలత కరెక్ట్గా సరిపోతుందండి. బియ్యం మీరు ఎక్కువ యాడ్ చేసే కొద్దీ పూర్ణం బూరెలు గట్టిగా వచ్చేస్తాయి. సో ఇక్కడ పప్పుని బియ్యాన్ని కూడా సపరేట్గా నేను నానబెట్టుకుంటున్నాను. మిక్సీ జార్లో వేస్తున్నాను కాబట్టి విడివిడిగా నానబెట్టుకున్నానండి. మీరు గ్రైండర్లో వేసి రుబ్బుకునే వాళ్ళైతే రెండింటినీ కలిపి నానబెట్టేసుకోవచ్చు. సో పప్పుని బియ్యాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని అందులో నిండుగా నీళ్లు పోసి 4 నుండి 6 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పప్పుని బియ్యాన్ని కూడా గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని రెండింటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేయండి. గ్రైండర్లో రుబ్బుకునే వాళ్ళు వంట సోడాని వేయనవసరం లేదండి. మిక్సీ జార్లో రుబ్బుకుంటే మాత్రం కొద్దిగా వంట సోడా వేస్తేనే బూరెలు అనేవి పొంగుతాయన్నమాట. సో ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి. పిండి కనుక కొంచెం పల్చగా అయినట్లయితే బియ్యం పిండిని యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో సెట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మరొక గిన్నెలో 1 కప్పు దాకా పచ్చిశనగ పప్పును తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని అందులో 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. మనం ఎంతైతే మినపప్పు తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో శనగపప్పుని కూడా తీసుకుని వాటర్ పోసి 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇలా గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని ఒక కుక్కర్లోకి వాటర్తో సహా ట్రాన్స్ఫర్ చేసుకుని 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఈ విధంగా చేత్తో నలిపితే ఈజీగా నలిగిపోవాలండి. అలాగ పప్పు ఉడకపెట్టుకున్న తర్వాత మిగిలిన ఎక్సెస్ వాటర్ని వేరొక గిన్నెలోకి వడకట్టేసుకోండి. ఇలా మిగిలిన వాటర్ని పడేయకుండా దీన్ని రసం కానీ సాంబార్ కానీ పెట్టేసుకోవచ్చు. ఇందులో ఉండే న్యూట్రియంట్స్ పోకుండా ఉంటాయి. ఇప్పుడు శనగపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని ఈ పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీన్ని మిక్సీ జార్లో కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం పప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో 1 కప్పు బెల్లాన్ని వేసుకుని ఈ కుక్కర్ గిన్నెని తిరిగి స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని స్పూన్తో మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లంలో నలకలు గడ్డలు ఏమైనా ఉంటాయి అనిపిస్తే ముందే బెల్లాన్ని కరిగించేసుకుని ఈ పప్పులోకి వడకట్టుకోవచ్చండి. అప్పుడు నలకలు ఏమైనా ఉంటే పోతాయి. బెల్లం కరిగేలోపు యాలకుల పొడిని తయారు చేసుకుందాము. తక్కువ క్వాంటిటీలో యాలకుల పొడి తయారు చేసుకోవాలి అంటే త్వరగా నలగదు కదా. సో అలాంటప్పుడు 2 టీ స్పూన్ల షుగర్ని కూడా వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకుంటే ఈజీగా నలిగిపోతుందండి. ఇలా తయారు చేసుకున్న యాలకుల పొడిని ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 6 మంత్స్ పైనే పాడవదండి. మనం స్వీట్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ యాలకుల పొడిని వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు బెల్లం కరిగిందో లేదో చూద్దాము. బెల్లం అంతా కూడా కరిగిపోయిందండి, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఈ బెల్లం అంతా కూడా దగ్గరికి అయిపోయి పప్పు ఈ విధంగా అడుగు అంటుతూ ఉంటుందన్నమాట. ఈ స్టేజ్ వచ్చేంత వరకు మనం దగ్గరికి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా మనం 1 టీ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. ఈ పూర్ణం అనేది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. వేడివేడిగా పలుచగా ఉండకూడదు. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని మనకి నచ్చిన సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తాం. పూర్ణం బూరెల సైజుని బట్టి మనం బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ కనుక పాకం ఎక్కువై పలుచగా అయినట్లయితే వేపిన శనగపప్పు ఉంటుంది కదా, ఆ పప్పుని కొంచెం పౌడర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. పూర్ణాలని తయారు చేసేసుకున్న తర్వాత పిండిని ఒకసారి తీసి కలుపుకోండి. ఈ విధంగా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలాగని తక్కువ హీట్లో ఉండకూడదు. మీడియం హీట్లో ఉంటేనే పూర్ణాలు పగిలిపోకుండా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకుని పిండిలోకి యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కూడా బాల్కి కవర్ అయ్యేటట్టుగా ఈ విధంగా చేసుకుని స్లోగా ఆయిల్లోకి వేసేయండి.
ఇదే విధంగా అన్ని పూర్ణాలని కూడా కవర్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి. ఆయిల్లో వేసేటప్పుడు పైనుంచి పడేయకుండా స్లోగా ఆయిల్కి దగ్గరగా వేసుకోండి. ఇలా పూర్ణం బూరెలన్నీ కూడా ఆయిల్లో వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే గరిటెతో స్లోగా తిప్పుకుంటూ ఈవెన్గా మొత్తం అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పూర్ణం బూరెలను తీసుకుని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలాగే మిగిలిన పూర్ణం బూరెలన్నింటినీ కూడా వేసేసుకోండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలి. బొబ్బట్లకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు ఇది చేతికి అంటుకోకుండా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. కరిగించిన నేతిని యాడ్ చేసుకోండి. నెయ్యికి బదులుగా మీరు ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ పిండిని ఒకసారి కలుపుకొని నెయ్యి తేలేటట్టుగా మనం ఈ పిండిని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పిండి ఎంత నానితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండికి 3/4 కప్పు పచ్చిశనగపప్పుని తీసుకుని ఒక గిన్నెలో వేసి వాష్ చేసుకుని 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసి 1/4 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి. పప్పు మునిగేటట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పుని మరీ మెత్తగా ఉడికించకూడదు, పలుకుగా ఉండాలి. చేతితో నలిపితే నలిగిపోయేటట్టుగా ఉండేటట్టు మనం ఈ పప్పుని ఉడికించుకుని పెట్టుకోవాలి. ఉడికించిన ఈ పప్పుని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఈలోపు బెల్లాన్ని తురుముకొని పెట్టుకోండి. బెల్లం కూడా మనం 3/4 కప్పు తీసుకోవాలి. పప్పు ఎంతైతే తీసుకుంటున్నామో అంతే బెల్లాన్ని కూడా తీసుకుని ఈ పప్పులోకి వేసుకుని మిక్స్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న పప్పుని బెల్లాన్ని కూడా ఒక ప్యాన్లో వేసి స్టవ్ మీద ఉంచి దగ్గర పడేంత వరకు ఉడికించండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి లో ఫ్లేమ్లో కదుపుతూ ఉండండి. ఒక 2 నిమిషాల తర్వాత మనకి ప్యాన్కి ఈ పూర్ణం అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వండి. పూర్ణం గనుక పల్చగా అయినట్లయితే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. వేపిన శనగపప్పుని కొద్దిగా బ్లెండ్ చేసుకుని ఆ పౌడర్ని ఈ పూర్ణంలోకి యాడ్ చేసుకుంటే పలుచగా అయినా ఈ పూర్ణం కొద్దిగా గట్టిపడుతుంది. చల్లారిన ఈ పూర్ణాన్ని ఒక బౌల్లోకి తీసుకుని చేతికి నేతిని అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. బొబ్బట్టు సైజుని బట్టి మనం ఈ బాల్స్ని చుట్టుకోవాలి. బొబ్బట్టు పెద్ద సైజులో కావాలంటే కొంచెం పెద్ద బాల్స్ లేదా ఈ విధంగా చిన్న బాల్స్ని చుట్టుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ మైదా పిండిని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోంచి మనం ఏ సైజ్ అయితే పూర్ణాన్ని చుట్టుకున్నామో అదే సైజులో పిండిని కొంచెంగా తీసుకోండి. తీసుకుని ఫ్లాట్గా పరుచుకుని అందులోకి ఈ పూర్ణాన్ని పెట్టి స్టఫ్ చేసుకోవాలి. మనం ఇలా పల్చిగా కలుపుకోవటం వల్ల పూర్ణం మధ్యలో పెట్టి కవర్ చేసుకుని ఈజీగా స్టఫ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కవర్ చేసిన తర్వాత పైన మనకి కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది కదా, ఆ పార్ట్ని కనుక తీసేస్తే మనకి విడిపోకుండా పగుళ్ళు లేకుండా వస్తుంది. మరొకసారి పూర్ణాన్ని ఏ విధంగా స్టఫ్ చేసుకోవాలో ఒకసారి వీడియోలో చూడండి. పిండిని స్ప్రెడ్ చేసుకుని మధ్యలో పూర్ణాన్ని పెట్టి చుట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసేసి రౌండ్ బాల్ లాగా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న ఈ బాల్ని ఒక పాలిథిన్ కవర్ పెట్టుకుని దానిపైన కొద్దిగా నేతిని అప్లై చేసి చేత్తో ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చేత్తో స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా వస్తుంది. మీకు ఇలా కనుక కష్టము అనిపిస్తే దీనికి బదులుగా మనం పూరీ ప్రెస్సర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయిందో కదా, బ్రేక్స్ లేకుండా మధ్యలోంచి పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా స్ప్రెడ్ అయిపోయింది. కవర్కి నేతిని అప్లై చేయడం వల్ల కవర్ నుంచి కూడా ఈజీగా మనకి సపరేట్ అయిపోతుంది. పూరీ ప్రెస్సర్ యూస్ చేసేవాళ్ళు పూరీ ప్రెస్సర్ మధ్యలో కవర్ని యూస్ చేసి మధ్యలో పిండి ముద్దను పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే పూర్ణం బయటికి వచ్చేస్తుంది. లైట్గా ప్రెస్ చేస్తే మనకి పూర్ణం బొబ్బట్టు రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టుకుని బాగా హీట్ అవనివ్వండి. తవా ఫుల్గా హీట్ అయిన తర్వాత దీనిపైన కొంచెం నేతిని అప్లై చేయండి. తర్వాత మనం స్ప్రెడ్ చేసుకున్న ఈ బొబ్బట్టుని పైన వేసి కొంచెం చేతితో ఈ విధంగా చుట్టూ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పైన కొంచెం నేతిని అప్లై చేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. బొబ్బట్ని మరీ ఎక్కువ కాల్చకూడదు. ఎక్కువ కాల్చేస్తే గట్టిగా వచ్చేస్తాయి.
ఇలా నేతిని అప్లై చేసుకుంటూ అటు ఇటు కూడా కాల్చుకుంటూ ఈవెన్గా వేయించుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఈ విధంగా వేగిన తర్వాత బొబ్బట్ని తీసి హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కూడా ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసుకుని ఈవెన్గా నేతితో అటు ఇటు కూడా వేయించుకుంటే మన టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక గిన్నెలో వేసి అందులో వాటర్ వేసి నానబెట్టుకోండి. ఇలా నానిన చింతపండు గుజ్జులోంచి వాటర్ని సపరేట్ చేసుకోండి. ఇలా చిక్కటి గుజ్జుని ఒక పావు కప్పు దాకా తీసుకోండి. మనం కావాలంటే రుచికి తగ్గట్టు తర్వాత పులుపుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పావు కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోని ఒక చిన్న పచ్చిమిర్చిని తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నేను యాక్చువల్గా అయితే పచ్చిమిర్చి యూస్ చేయనండి. పచ్చిమిర్చికి బదులుగా నేను మిరియాలని యూస్ చేస్తాను. మిరియాలే యాక్చువల్గా కరెక్ట్ పద్ధతి, కానీ మీరందరూ అడుగుతున్నారు కాబట్టి మీకోసం నేను పచ్చిమిర్చిని ఇక్కడ యూస్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వేప పువ్వుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న లేత మామిడి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 పావు టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు మనకి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్లే. అంటే ఈ పచ్చడిలో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు వీటన్నిటిని మనం యాడ్ చేసేసాం. అయితే దీన్ని కొంచెం టేస్టీగా మార్చడం కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం యాడ్ చేసేవన్నీ కూడా ఆప్షనల్ మాత్రమే. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న చెరుకు ముక్కలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేపిన శనగపప్పుని కూడా యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ ఉగాది పచ్చడిని దేవుడికి ఇదే విధంగా నైవేద్యంగా పెట్టుకుని పూజ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసుకుని మీకు పులుపు సరిపోకపోయినా, తీపి సరిపోకపోయినా, అలాగే కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఫస్ట్ దీనికి నేను 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. పొట్టు లేని మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. మినపగుళ్ళని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత తిరిగి నీళ్లు పోసి 4 నుండి 6 గంటల పాటు నానపెట్టుకోవాలి. అదే మీరు పొట్టు ఉన్న మినపగుళ్ళు నానపెట్టుకున్నట్లయితే 8 గంటల పాటు పప్పుని నానపెట్టుకోవాలి. ఇలా 4 నుండి 6 గంటల పాటు నానపెట్టుకున్న మినపగుళ్ళని శుభ్రంగా ఇలా చేత్తో పిసుకుతూ నీళ్లు మొత్తాన్ని కూడా వంచేసుకోండి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. పెద్ద మిక్సీ జార్ అయితే రుబ్బుకోవడం కొంచెం కష్టమవుతుంది, వాటర్ ఎక్కువ పడుతుంది. కాబట్టి చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని సగం వేయండి. అంటే మీరు ఏ మిక్సీ జార్ తీసుకుంటే అందులో 3/4 క్వాంటిటీ వేయాలన్నమాట. అంటే 3/4 వంతు పప్పుని వేసిన తర్వాత చిన్న గ్లాసు టీ గ్లాసులో సగం వాటర్ని వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో మిక్స్ చేసుకుంటూ మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. వాటర్ మరీ ఎక్కువ వేయొద్దండి, పల్చగా అయిపోతుంది బ్యాటర్. సో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా, ఎంత వీలైతే అంత సాఫ్ట్గా పప్పుని రుబ్బుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇలా పప్పు మొత్తాన్ని రుబ్బేసుకుని బౌల్లోకి వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎయిర్ టైట్గా ఉండే మూతని ఈ బౌల్ మీద పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పాటు ఉంచేయండి. లేదంటే మీరు మార్నింగ్ వేసుకోవాలనుకోండి, నైట్ రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. సో మార్నింగ్ మీరు మూత తీసి చూడగానే ఈ పిండి అనేది కొంచెం టైట్గా అవుతుందన్నమాట. ఒకవేళ కొంచెం వాటర్ ఎక్కువైనా సరే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే పిండి అనేది గట్టిపడుతుంది. పిండిని బయటికి తీసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం, అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేయండి. వంట సోడా ఎక్కువ వేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుందండి. అదే మీరు గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే ఆ పిండిలో అసలు వంట సోడా వేయకపోయినా పర్వాలేదు. సో ఇవన్నీ వేసేసిన తర్వాత పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. వెడల్పాటి ప్యాన్ పెట్టుకుంటే మనకి వడలు వేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. నేను ఇక్కడ 3 విధాలుగా వడల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. జనరల్గా ఈజీగా అలవాటైన వాళ్ళు చేత్తో ఈ విధంగా డైరెక్ట్గా వేసేస్తారు. లేదు కొంచెం కష్టం అనిపిస్తే పాలిథిన్ కవర్ కానీ ఇలా పాల ప్యాకెట్ కానీ తీసుకుని వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా వడల్ని ఒత్తుకుని వేసుకోవచ్చు. లేదంటే టీ స్ట్రైనర్తో కూడా మనం వడల్ని వేసుకోవచ్చండి. అది కూడా చాలా ఈజీ ప్రాసెసే. అంటే చేతి మీద పడి కాలుతుంది అని భయం ఉన్నవాళ్ళు అలా టీ స్ట్రైనర్ మీద కొంచెం వాటర్ని అప్లై చేసి ఇలా పిండిని తీసుకుని
వడల్లా ఒత్తుకుని వేసేసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన ప్రాసెస్లో, ఈజీ అయిన ప్రాసెస్లో వేసుకోండి. ఎలా వేసినా కూడా వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఆయిల్లో వేసిన వడల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకుని పెట్టుకోండి. మీకు వడపిండి కనుక ఒకవేళ బాగా పలుచగా అయిందనుకోండి, కొద్దిగా బియ్యం పిండిని అంటే రైస్ ఫ్లోర్ని యాడ్ చేసి కలుపుకుని ఆ తర్వాత వడల్ని వేసుకోండి. ఆయిల్లో విడిపోకుండా ఉంటాయి, అలాగే ఎక్కువ ఆయిల్ని పీల్చకుండా ఉంటాయి. బట్ వీలైనంత వరకు ఓన్లీ మినప్పిండితో వేయడానికే ట్రై చేయండి, అప్పుడే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ దీనికి రైస్ని ఉడకబెట్టుకుందామండి. కుక్కర్లో అయితే మనకి రైస్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ అంటే 1/2 kg బియ్యం అనమాట. రైస్ వేసేసిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకుని మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కుక్కర్లో కాబట్టి మీరు డైరెక్ట్గా గిన్నె మీద ఉడికిస్తే ఇంకొంచెం నీళ్లు ఎక్కువే పడతాయండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి పొడిగా రైస్ని ఉడికించుకుని పెట్టుకోవాలి. రైస్ని కొద్దిసేపు నానపెడితే మనకి పొడిగా వస్తుందండి, ముద్ద అయిపోకుండా ఉంటుందన్నమాట. కుక్కర్లో అయినా సరే ఒక 1/2 అవర్ పాటు నానపెట్టుకుని ఆ తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. రైస్ అనేది పొడిగా వస్తుంది, ముద్ద కాకుండా ఉంటుంది. పులిహారకి ఎప్పుడు కూడా మనకి రైస్ పొడిగా ఉంటేనే బాగా వస్తుందన్నమాట, ముద్ద కాకుండా చూసుకోండి. సో రైస్ ఉడికించేసుకున్న తర్వాత ఇలా ఒకసారి గరిటతో అంతా కూడా కలిపేసుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పులిహారలోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. దానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసి జస్ట్ ఒకసారి కలుపుకోండి. ఈ ప్రాసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి ఈ దినుసులన్నిటిని కూడా. లాస్ట్లో ఫైనల్గా 2 టీ స్పూన్ల దాకా నువ్వులు వేసి ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ దినుసుల్ని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీలైనంత మెత్తగా పౌడర్లా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. పులిహారలోకి టేస్టీ గుమగుమలాడే మసాలా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో నానపెట్టుకున్న 30 నుంచి 40 గ్రాముల చింతపండును వేసుకోండి. పాత చింతపండు అయితే 30 గ్రామ్స్ సరిపోతుంది, కొత్త చింతపండు అయితే 40 గ్రాముల దాకా వేసుకోవాలి 1/2 kg రైస్కి. సో చింతపండు వేసేసిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చింతపండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బాగా పిసికి చిక్కటి చింతపండు గుజ్జుని సపరేట్గా తీసుకోవాలి. చింతపండు గుజ్జు మాత్రం మీకు చిక్కగానే ఉండాలండి, పల్చగా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండు గుజ్జుని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు కొంచెం ఉడికి దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి తురుము పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని వేసుకుని బెల్లమంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుని కరగపెట్టుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ చింతపండు గుజ్జంతా నూనెలో బాగా వేగిపోయి నూనె సపరేట్ అయిపోతున్నప్పుడు మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోతుందండి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ చింతపండు గుజ్జుని మనం ఆల్రెడీ పొడిగా చల్లారి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. చింతపండు గుజ్జు, రైస్ అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయి ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి. వేరుశెనగ గుళ్ళు కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేయండి. 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు కూడా వేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 2 లేదా 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ కొద్దిగా కరివేపాకు వేసి ఈ తాలింపుని బాగా ఫ్రై చేయండి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగువని వేసి ఒకసారి కలిపేసుకుని ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న చింతపండు రైస్లోకి వేసేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఒక అరగంట పాటు వదిలేసేయండి. ఈ పులుపు, మసాలా, కారం అంతా కూడా బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. ఈ పరమాన్నం తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి.
అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి. వీటిని వీలుంటే నానబెట్టుకోవచ్చండి, లేదు హడావిడిగా అప్పటికప్పుడు చేసుకోవాలి అన్నా మనం కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. సో మనం తీసుకున్న ఈ పప్పు బియ్యాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వాటర్, 2 కప్పుల పాలు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుని పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ దాకా పాలను వేసి ఈ పాలని పొంగొచ్చేంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆపుకుని ఈ గిన్నెను పక్కన తీసుకుని పెట్టుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత తీసి చూడండి. రైస్ అలాగే పప్పు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పప్పుని రైస్ని కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం కాగపెట్టుకుని పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలని 4 కప్స్ దాకా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అంటే మనం 1 కప్పు గనక బియ్యం తీసుకుంటే దానికి 6 కప్పుల పాలు అలాగే 3 కప్పుల నీళ్లు పడతాయి అన్నమాట. సో ఈ కొలతలతో కనుక మనం తీసుకుంటే పరమాన్నం అనేది గట్టి పడిపోకుండా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న రైస్లోకి పాలు పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఉడకనివ్వండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం పంచదారని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/3 కప్పు పంచదారని వేసుకోవాలండి. అది పర్ఫెక్ట్ స్వీట్ అనమాట. స్వీట్ కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళు పంచదారని 1.5 కప్పు దాకా వేసుకోవచ్చు, సరిపోతుంది. సో పంచదార వేసిన తర్వాత పంచదార అంతా కూడా కరిగి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి పంచదారకి బదులుగా మీరు బెల్లం వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన బెల్లాన్ని ఇందులో వేసుకుంటే ఆ వేడికి బెల్లం అనేది కరిగిపోతుంది, అలాగే పాలు కూడా విరగకుండా ఉంటుందన్నమాట. సో పరమాన్నం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ దగ్గరికి అయిపోయినా కూడా చల్లారిన తర్వాత బాగా గట్టిపడిపోతుంది అనమాట. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి చిటికెడంత ఉప్పు అలాగే 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి చల్లుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు దాకా నెయ్యి వేసి నెయ్యి కొంచెం కరిగి హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా మనం తయారు చేసుకున్న పరమాన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిక్స్ చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి. రెసిపీస్ అన్నీ కూడా యమ్మీగా ఉన్నాయి కదా. సో ఈ పండగ రోజున ఈ వెరైటీస్లో మీకు నచ్చిన వెరైటీని ఇంట్లో ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.